హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ తీపి వంటకం చేసుకుందామండి. ఎలాగో శ్రీరామనవమి కాబట్టి మంచిగా నోరు తీపి చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను 250 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చూసుకోండి, మనం ఎప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. దీన్ని ఆపేస్తే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ ఒక 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేశాను నేను. షుగర్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు షుగర్ పౌడర్ యూస్ చేసినా పర్వాలేదు, అదైతే ఇంకా మంచిగా అయిపోతుంది తొందరగా, అడుగది పట్టకుండా. ఇలా షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి. దీనికి అంతా ఇంత కొలతలు లేవండి. ఇలా మంచిగా నెయ్యి, షుగరు, మిల్క్ పౌడరు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి అది మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మెల్ట్ అయింది కదా, చూసుకోండి, మంచిగా మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనము ఆపకుండా కలుపుతూ ఉండాలి. మంచిగా ఇలా ఎక్కడ కూడా ఉండలు అవి కట్టకుండా మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాట్ చాక్లెట్ పౌడర్ వేసానండి, 2 టేబుల్ స్పూన్స్. ఇవి మంచిగా ఈ షుగర్ పౌడరు, అలానే మిల్క్ పౌడరు, ఈ హాట్ చాక్లెట్ పౌడరు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. సరిపోకపోతే మీకు కలర్ రాలేదు, ఇంకా ఫ్లేవర్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు అనుకున్నప్పుడు మంచిగా ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోవాలి. బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. సైడ్స్కి మంచిగా గీ వదిలేస్తుంది, అప్పుడు తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మొత్తం చల్లారకూడదు, సగం చల్లారితే సరిపోతుంది. మరి మొత్తం చల్లారితే గట్టిగా అయిపోతుంది. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోలేమన్నమాట. ఇలా అంతా కూడా వేసేసుకొని ఒక 2 to 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసి మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం స్వీట్స్ చేసేసుకోవచ్చు. ఈ చాక్లెట్ పేడ చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. బయటికి వెళ్ళి తెచ్చుకునే కంటే మనం ఇంట్లో మన చేతులతో మనమే చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం తీసుకొని ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని జస్ట్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు, మంచి పేడ వచ్చేసింది మనకి. ఇలా అన్నీ చేసి పెట్టేసుకొని చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి అడిగినప్పుడు ఇవ్వచ్చు. ఈ చాక్లెట్ పేడ మీకు కూడా నచ్చితే అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.